ఎక్కడైనా బోర్ అనిపించుంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే చూడండి వీడియోలో. ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు లేదా అయిపోయిన తర్వాత చాలామంది లోవర్ బ్యాక్ పట్టేసిందని కానీ లేదా అప్పర్ బ్యాక్ సైడ్ కానీ చాలా రకాల పెయిన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పలానా దగ్గర నాకు పట్టేసింది, ఏం చేయాలని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ వన్ వార్మప్ లేకపోవడం, రెండోది బ్రీతింగ్ టెక్నిక్ ప్రాపర్గా లేకపోవడం. సో ఈరోజు వీడియోలో మనం బ్రీతింగ్ టెక్నిక్ గురించి కంప్లీట్గా అసలు ఏంటి బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఎలా ఫాలో అవ్వాలి, ఒక బిగినరు బ్రీతింగ్ టెక్నిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి ఈజీ టిప్స్ ఫాలో అయితే వర్కౌట్ చేసేటప్పుడు బ్రీత్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా వర్కౌట్ని ఫినిష్ చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇందాక చెప్పాను కదా, బ్రీత్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా అండ్ సేఫ్గా వర్కౌట్ని మనం ఫినిష్ చేయాలంటే మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి. అసలు బ్రీత్ అనేది సైంటిఫిక్గా మాట్లాడుకుంటే దానికి ఒక నేమ్ ఉంది, వాలసెల్వా మాన్యువర్ అంటారు. ఇది ఎలా అంటే మన మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎసెంట్రిక్ ఫేజ్లో ఉన్నప్పుడు బ్రీత్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనకు చాలా రకాల బెనిఫిట్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అది ఎలానో ఏంటో చూద్దాం. ఇప్పుడు బ్రీతింగ్ అనేది ఇంకొక నేమ్ కూడా అంటూ ఉంటారు, దాన్ని బ్రేసింగ్ అంటారు. బ్రేసింగ్ ఇన్ ద సెన్స్ మన కోర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ హిప్ ఏరియా వరకు ఈ కంప్లీట్ దీన్నంతా కూడా కోర్ రీజియన్ అంటారు. ఇందులో మనం బ్రీత్ని కంప్లీట్గా ఫిల్ చేసి లాక్ చేసి ఎప్పుడైతే మనం ఆ టైట్ ఫీల్ని మనకు తెలిసేలాగా ఆ టైట్ ఫీల్తో ఉంటామో దాన్ని బ్రేసింగ్ అంటారు. సో ఆ బ్రేసింగ్ టెక్నిక్ని 2 మెథడ్స్లో మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. అది ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెంట్రిక్ ఫేజ్లో, ఎసెంట్రిక్ ఫేజ్లో, కొన్ని కాంపౌండ్ లిఫ్ట్ మూమెంట్స్లో. ఇప్పుడు కాన్సెంట్రిక్ ఫేజ్ అంటే గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే గ్రావిటీ మీ అందరికి ఐడియానే ఉంటుంది. సో టువర్డ్స్ గ్రావిటీ అంటే గ్రౌండ్ వైపు వెళ్ళేటప్పుడు టువర్డ్స్ గ్రావిటీ, గ్రౌండ్ నుంచి పైకి లిఫ్ట్ చేసేటప్పుడు యాంటీ గ్రావిటీ. సో అది వెయిట్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్లో మన హ్యాండ్స్ యాంటీ గ్రావిటీ లాగా లుక్ అనిపించినా కూడా వెయిట్ మాత్రం టువర్డ్స్ గ్రావిటీ వెళ్తూ ఉంటుంది కొన్ని రకాల పుల్ మూమెంట్స్లో. సో అట్లాగా ప్రతి ఒక్క వర్కౌట్లో బ్రీత్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు లాక్ చేయాలి అనేది ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ కాన్సెంట్రిక్ ఫేజ్ గురించి, ఎసెంట్రిక్ ఫేజ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సెంట్రిక్ ఫేజ్ అంటే ఇప్పుడు ఈ బైసెప్ మజిల్ ఇట్లా మనం కంప్లీట్గా కాన్సెంట్రిక్ ఫేజ్లోకి తీసుకువచ్చామంటే, అంటే ఇట్లా కంప్లీట్గా బిగించినప్పుడు ఈ బైసెప్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చి ఈ బెల్లి ఏదైతే ఉందో బైసెప్ బెల్లి దగ్గరకు రావడం వల్ల అందులో ఉన్న బాండ్స్ అన్నీ కూడా టైట్ ఫీల్డ్లోకి వస్తాయి. మయోసిన్, యాక్టిన్ అనే కెమికల్ బాండింగ్స్ ఉంటాయి అన్నమాట. స్కెలిటల్ మజిల్స్లో, స్ట్రయేటెడ్ మజిల్స్లో యాక్టిన్, మయోసిన్ అనే బాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా దగ్గరికి వచ్చేసి ఇట్లా టైట్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది అనమాట బైసెప్. ఇది కాన్సెంట్రిక్ ఫేజ్. ఎసెంట్రిక్ ఫేజ్ అంటే దీనికి ఆపోజిట్. ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఈ స్ట్రయేటెడ్ బాండ్స్ మజిల్స్లో ఉన్నటువంటి స్ట్రయేటెడ్ మజిల్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మల్ ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఈజీ అనమాట. ఇట్లా ఎసెంట్రిక్ ఫేజ్లోకి వెళ్ళడం ఈజీ, కాన్సెంట్రిక్ ఫేజ్లోకి తీసుకురావడం కష్టం. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైతే మీకు హార్డ్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంటుందో, ఇప్పుడు మీకు ఈ మూమెంట్ హార్డ్ అనిపిస్తుంటుందో, ఈ హార్డ్ మూమెంట్లో బ్రీత్ అవుట్, ఈజీ మూమెంట్లో బ్రీత్ ఇన్. దీనికి మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మన మజిల్స్ ఎసెంట్రిక్ ఫేజ్లో స్ట్రెచ్ అవుతూ ఉంటాయో అప్పుడు ఈ వాల్వ్స్ ఏదైతే ఉంటాయో, ఈ నర్వ్స్ కానీ వాల్వ్స్ కానీ ఇవన్నీ కూడా బ్లడ్ సప్లైని మజిల్స్లోకి తీసుకెళ్లేదానికి అక్కడ వే అనేది ఉంటుంది. అట్లాగే కాన్సెంట్రిక్ ఫేజ్లోకి వచ్చినప్పుడు ఆ మజిల్ అంతా కూడా టైట్ అయిపో ఉంటుంది. అక్కడ వే అనేది ఉండదు అన్నమాట ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవ్వడానికి. అది కూడా ఒక రీజన్ ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫాలో అవ్వడానికి. ఇంకా బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఈ వాలసెల్వా మాన్యువర్ వల్ల. ఫస్ట్ వన్ వచ్చేసి స్టెబిలిటీ, రెండోది ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు వర్కింగ్ మజిల్, మూడోది ఇంప్రూవ్స్ మజిల్ మైండ్ కనెక్షన్. ఇది చాలా
టఫ్ సిచ్యువేషన్ బిగినర్స్కి. ఈ మజిల్ మైండ్ కనెక్షన్ చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, అన్న నేను ఇప్పుడు ఈ బైసెప్ వర్కౌట్స్ చేస్తుంటే నాకు ఇక్కడ తెలియట్లేదు, అసలు ల్యాట్ పుల్ డౌన్ వర్కౌట్స్ చేస్తుంటే నాకు అసలు ల్యాట్స్ మీద ప్రెషర్ తెలియట్లేదు, షోల్డర్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఈ షోల్డర్స్ మీద నాకు అసలు ప్రెషర్ తెలియట్లేదు ఇన్ ద సెన్స్ అక్కడ మైండ్ అనేది అక్కడ వర్కింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేకపోతుంది. దానికి కొంచెం టైం కావాలన్నమాట. మజిల్ మైండ్ కనెక్షన్ అనేది జాయిన్ అయిన 1 వీక్ 1 మంత్కు రాదు. అట్లీస్ట్ ఒక 3 to 6 months కంటిన్యూస్గా వితౌట్ ఎనీ గ్యాప్, అది కూడా ప్రాపర్ వేలో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తే అప్పుడు మజిల్ మైండ్ కనెక్షన్ అనేది నీట్గా అర్థం అవుతుంది. తర్వాత ప్రివెంట్ ఇంజురీస్ని అసలు ఎలా ప్రివెంట్ చేస్తుంది అని మీ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో ఎంత లోడ్ ఉన్నా కూడా ఆ రిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ చుట్టూ టైర్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. టైర్లో ప్రాపర్ ప్రెషర్ ఉన్నంతసేపు ఆ రిమ్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే పంచర్ అయినా కానీ లేదా టైర్ బ్లాస్ట్ అయినా కానీ ఆటోమేటిక్గా ఆ రిమ్ మీద ప్రెషర్ పడుతుంది. అక్కడ లారీ ఆ ప్లేస్లో ఉండిపోవాల్సిందే. ఒకవేళ బలవంతంగా మూవ్ చేసినా కూడా ఆ రిమ్కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, మేబీ ఒకవేళ ఇరిగిపోవచ్చు. అట్లాగే మన బాడీ కూడా మన కోర్ లోపల బ్రీత్ కనుక ప్రాపర్గా ఉంటే ఈ బోన్స్ మీద జాయింట్స్ మీద అసలు ప్రెషర్ పడదన్నమాట. ఏదైతే వర్కింగ్ మజిల్ ఉందో దాని మీద మాత్రమే మైండ్ కంట్రోల్డ్గా వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇదన్నమాట దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో ఇది థియరిటికల్గా ఇంత నాలెడ్జ్ అయితే సరిపోద్ది. ఇది నాలెడ్జ్ కూడా కాదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా ఏంటో అనేది కాన్సెంట్రిక్ ఫేజ్లో బ్రీత్ అవుట్, ఎసెంట్రిక్ ఫేజ్లో బ్రీత్ ఇన్. కొన్ని రకాల కాంపౌండ్ లిఫ్ట్స్లో మాత్రం హోల్డింగ్ అనేది ఉంటుంది. అది హెవీ వెయిట్ డెడ్ లిఫ్ట్స్ కొట్టేటప్పుడు కానీ, హెవీ వెయిట్ స్క్వాట్స్ కొట్టేటప్పుడు కానీ, హెవీ వెయిట్ బెంచ్ ప్రెస్ కొట్టేటప్పుడు కానీ, ఎసెంట్రిక్ ఫేజ్లో ఆ రేంజ్ ఆఫ్ మోషన్లో వాళ్ళు రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి బ్రీత్ తీసేసుకొని లాక్ చేసుకుంటారు. సో ఇది అందరికీ అవసరమా అంటే బిగినర్స్కి అవసరం లేదు. ఇది ఎవరైతే అడ్వాన్స్డ్ లిఫ్టర్స్ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారో వాళ్ళకి ఇది అవసరం. బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్, లాక్ దట్ బ్రీత్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రిప్ యూ నీడ్ టు రిలీజ్ దట్ బ్రీత్. ఈ ఫార్ములా ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ లిఫ్టర్స్కి, వెయిట్ లిఫ్టర్స్కి. సో ఇది దీని గురించి. బెనిఫిట్స్ అయితే ఇవి. సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పా. సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకు ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది, లేదా మజిల్ నాట్ పడినట్టు అనిపిస్తుంది, తర్వాత పెయిన్ వస్తూ ఉంటుంది, రికవరీ అయినా కూడా నాకు 2 days అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మీకు తెలియకపోవడం. వర్కౌట్స్ చేసే మజిల్కి చాలామంది నేను అడిగినప్పుడు బిగినర్స్ని మీకు అక్కడ పెయిన్ తెలుస్తుందా అంటే ఏదైతే ప్రైమరీ మజిల్ ఉందో దాని గురించి చెప్పకుండా వాళ్ళు ఎక్కడైతే వెయిట్ని క్యారీ చేస్తున్నారో ఎక్కడ వెయిట్ పడుతుందని చెప్పడం కానీ చాలా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ కూడా దీని యొక్క ఎఫెక్ట్స్. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది బిగినర్గా మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ టాస్క్ అది జిమ్లో. తర్వాత ఫామ్ కరెక్షన్స్, తర్వాత వార్మప్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత వర్కౌట్ షెడ్యూలింగ్, తర్వాత మీరు నచ్చినట్టు ఈ వర్కౌట్ చేస్తే దీనికి మంచిది, ఈ వర్కౌట్ చేస్తే దీనికి మంచిది అనేది అది నెక్స్ట్ స్టెప్. అది స్టార్టింగ్లోనే మీరు అది చేస్తే ఇది వస్తుంది అని ఈ మెయిన్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవట్లా. బేసిక్స్ నేర్పించడం కోసమే నా మెయిన్ ఉద్దేశం. సో థియరిటికల్గా అయితే ఇంత ఎనఫ్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక్కొక్క వర్కౌట్లో అసలు ఎప్పుడెప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ఒక్కొక్క వర్కౌట్లో చూద్దాం. మీ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ బైసెప్ కర్ల్స్తోనే స్టార్ట్ చేద్దాం. బైసెప్ కర్ల్స్ ఎక్సర్సైజ్లో ఇట్లా పైకి అంటున్నాను కదా, ఇది కాన్సెంట్రిక్ ఫేజ్. డంబెల్ పైకి వస్తుంది కదా, ఇది కాన్సెంట్రిక్ ఫేజ్. ఇక్కడ మజిల్ కంప్లీట్గా కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే ఫేజ్ ఉంది చూసారా, ఇది ఎసెంట్రిక్ ఫేజ్. అంటే స్ట్రెచ్ అవుతుంది మజిల్. ఇప్పుడు నాకు ఎక్కడ హార్డ్ సిచ్యువేషన్ అనిపిస్తుంటుంది, ఎప్పుడైతే డంబెల్ని పైకి లిఫ్ట్ చేస్తున్నానో ఇక్కడ నాకు హార్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను బ్రీత్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవుతానో బ్రీత్ అవుట్. మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. ఇక్కడ ఏం చేయాలి, హోల్డ్ చేయాలన్నమాట బ్రీత్. కాసేపు హోల్డ్ చేసి మీరు తీసుకోన్న బ్రీత్ని మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు బ్రీత్ అవుట్. ఒకసారి కంప్లీట్గా చూడండి. కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, ఇట్లా
ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నా కోర్ స్టేబుల్గా ఉంటుంది. బ్రీత్ లేకుండా చేస్తే మేబీ కొంచెం లోవర్ బ్యాక్ మీద ఇష్యూస్ రావచ్చు, తర్వాత స్టెబిలిటీ ఇష్యూస్ రావచ్చు, నాకు ప్రాపర్ స్టెబిలిటీ కూడా రాదు. ఇట్లా చేయడం వల్ల మజిల్ మైండ్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. స్లోగా చేయడం వల్ల మజిల్ మైండ్ కనెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో బ్రీత్ ఇన్ ప్యాటర్న్ ఇది. బ్రీత్ ఇన్ ప్యాటర్న్ ఇందాక చేసింది పుల్, ఇప్పుడు చేసేది పుష్. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, కిందకి డౌన్ అయ్యేటప్పుడు బ్రీత్ ఇన్, దీంట్లో పైకి పుష్ చేసేసిన తర్వాత బ్రీత్ అవుట్. ఇది కాంట్రాక్టెడ్ ఫేజ్ అనమాట, అంటే ఇది కాన్సెంట్రిక్ ఫేజ్. మజిల్ కంప్లీట్గా కాంట్రాక్ట్ అయ్యి ఉంది, కిందకు వచ్చేటప్పుడు స్ట్రెచ్ అవుతుంది మజిల్. ఇది ఎసెంట్రిక్ ఫేజ్. గ్రౌండ్ వైపుగా వెయిట్ కిందకు వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్, గ్రౌండ్కి దూరంగా బాడీకి దూరంగా పైకి వెయిట్ జరుగుతున్నప్పుడు బ్రీత్ అవుట్. ఇది ఇందులో బ్రీతింగ్ టెక్నిక్. లాట్ పుల్ డౌన్లో బ్రీతింగ్ టెక్నిక్ ఎట్లానో చూడండి. గ్రౌండ్ వైపుగా వెయిట్ని నేను పుల్ చేశా, అంటే గ్రౌండ్కి ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నా హ్యాండ్స్ ఏమో కిందకు వస్తున్నాయి, వెయిట్ ఏమో పైకి వెళ్తుంది. ఇక్కడ యాంటీ గ్రావిటీ అంటే హార్డ్ సిచ్యువేషన్ ఏంటి, పైకి వెళ్ళేటప్పుడు ఇది హార్డ్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఈ ఫేజ్ నాకు హార్డ్, ఇది ఈజీ. పైకి వెళ్ళేది ఈజీ, కిందకి లాగేది హార్డ్. సో ఎప్పుడైతే హార్డ్ అనిపించే పొజిషన్ ఉందో అక్కడ బ్రీత్ అవుట్, పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడికి రాగానే బ్రీత్ అవుట్, పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, అగైన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో ఇది ఇందులో బ్రీతింగ్ టెక్నిక్. ఈ వేరియేషన్ వచ్చేసి స్మిత్ మిషన్లో స్క్వాట్స్. ఇందులో బ్రీత్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇప్పుడు నేను కిందకి వెళ్ళే పొజిషన్ ఇందులో ఈజీ, పైకి రావడమే కష్టం. సో పైకి వచ్చే దాంట్లో బ్రీత్ అవుట్, కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. పొజిషన్ సెట్ చేసుకొని కోర్ టైట్ ఉంచుకొని, ఇది హిప్ కొంచెం బ్యాక్. మళ్ళీ నేను ఈ స్క్వాట్ రిలేటెడ్ ఇంకొక వేరియేషన్ చేస్తాను, ఇంకొక వీడియో చేస్తాను, అందులో కంప్లీట్గా ఈ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైతే గ్రౌండ్ వైపుగా డౌన్ అవుతున్నానో అప్పుడు బ్రీత్ ఇన్. ఇప్పుడు కంప్లీట్ బ్రీత్ తీసుకోన్నాను, స్టమక్లో ఆ బ్రీత్ నాకు ఉంది. పైకి వచ్చాక బ్రీత్ అవుట్, డౌన్ అయ్యేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇందులో బ్రీతింగ్ టెక్నిక్ ఇది. ఎక్కడైనా బోర్ అనిపించుంటే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే చూడండి వీడియోలో, ఎందుకంటే ఖచ్చితంగా బోర్ అనిపిస్తాయి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. మెయిన్గా ఏంటంటే, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బిగినర్స్కి బేసిక్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బేసిక్స్ నేర్చుకోకుండా నాకు 6 ప్యాక్ వచ్చేయాలి, 3 మంత్స్లో బాడీ మారిపోవాలి, 4 మంత్స్లోనే నేను కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేయాలి అనే మైండ్ సెట్తో దిగారంటే ఇంజురీస్ కన్ఫామ్గా అవుతాయి. ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే నేర్చుకోవాల్సిన బేసిక్స్ కంపల్సరీ మీరు బ్రీతింగ్ టెక్నిక్ మీద ప్రాక్టీస్ చేయండి. ఈజీగా అలవాటు అయిపోద్ది. తర్వాత మజిల్ మైండ్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మీకు చేసిన ప్రతి వర్కౌట్ కూడా ఆ బెనిఫిట్స్ మీకు అర్థమైపోతాయి వెంటనే. నెక్స్ట్ మీకు దేని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా చాలామంది మనకు ఎప్పటి నుంచో అడిగేది ఏంటంటే, ఈ ఫ్యాట్ తగ్గడానికి, పొట్ట తగ్గడానికి, థై ఫ్యాట్ తగ్గడానికి వర్కౌట్స్, అవన్నీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో వాటి కోసంగా కూడా నెక్స్ట్ ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ సిరీస్లో ఏంటంటే ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఏముండవు, జస్ట్ వీడియో స్టార్ట్ అయిందా, ఓన్లీ వర్కౌట్స్ కంప్లీట్ అయ్యాయా, వర్కౌట్స్లో ఆ మెయిన్ వర్కౌట్స్ మీరు అడిగినట్టు ఈ ఫ్యాట్ రిలేటెడ్ కానీ, ఈ ఫ్యాట్ బర్నింగ్ రిలేటెడ్ కానీ, స్ట్రెంత్ రిలేటెడ్ కానీ అసలు ఏముండదు అన్నమాట. టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ వర్కౌట్సే ఉంటాయి. అవి చూసైనా సరే మీరు ఫాలో అయ్యారంటే మన తెలుగులోనే మాట్లాడుకుంటూ సరదాగా వీడియో ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంటాయి. అవి నెక్స్ట్ సిరీస్లో వస్తాయి. అప్పటి వరకు ఒకవేళ ఈ బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నారో, ఇంకా మీకు దేని గురించి డౌట్ ఉందో అది కామెంట్ సెక్షన్లో రాయండి. డీటెయిల్డ్ వీడియో నేను దాని గురించి చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఒకవేళ ఎవరైనా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి వెళ్ళండి.